శత్రుజన్ గారు, మీ కోడలు కృష్ణవేణి కారణ జన్మురాలు. రూపాదేవి, ముందు నిన్ను కాదే, నీ చిన్నమ్మదేవిని. ఏంటి ప్రజ్ఞాదేవి, గతం గుర్తొచ్చిందా? గుర్తుకొచ్చింది. శబాష్ శబాష్, నీకు గతం గుర్తొచ్చిందని నాకు తెలుసు, కానీ నువ్వు తెలివిగా గుర్తుపట్టనట్టుగా నటించావు. పుస్తకం చదివావా? పూర్తిగా చదవలేదు. చదవటం మొదలు పెట్టగానే గతం గుర్తొచ్చిందా? ఎలాగైతేనే నేను కాలముఖరుద్రుడని, కృష్ణవేణి చిన్నమ్మదేవి అని గుర్తొచ్చింది. రాక్షసుడా, ఒక ఆడదాని కోసం 200 సంవత్సరాలు సమాధిలో పడుకుని ఎదురు చూసావా? నేను మనసు పడిన వనిత దక్కాలి, నా బాహువుల్లో చెక్కాలి, అణువణువున వనితని స్పృశించాలని తీరని దాహం, శృంగార దాహం, పెదవి చిలికిన అమృత దాహం, ఆ చిన్నమ్మదేవి అందించే అదరామృతం కోసం సకల చరాచర జగత్తులో ఉన్నంత వరకు జన్మలెత్తుతూనే ఉంటాను. రూపాదేవి, నీ శరీరాన్ని ఖండ ఖండాలుగా నరికిన పాపం లేదురా. నా శరీరాన్ని ఎన్ని ఖండాలుగా నరికినా చిన్నమ్మదేవి మీద నా వాంఛ తీరదు. రూపాదేవి, నీ వాంఛ ఎప్పటికీ నెరవేరదు. చిన్నమ్మదేవి నీకు దక్కదు. కాలముఖరుద్రా. రూపాదేవి, అవును, రూపాదేవినే చెప్తున్నాను. నీ భార్యగా చెప్తున్నాను. ఈ జన్మలో పుట్టిన ప్రజ్ఞాదేవిగా చెప్తున్నాను. నేను అమ్మవారి భక్తురాల్ని. ఏ జన్మలో అయినా చిన్నమ్మదేవి నీకు దక్కకూడదని అమ్మవారి వరం పొందాను. నా కన్నీ గుర్తుకొచ్చాయి. గత జన్మలో చిన్నమ్మదేవి నీకు దక్కలేదు, అదే తెలుసు. ఈ జన్మలో అరకులో కృష్ణవేణిని పొందాలనుకున్నావు, కానీ నా ఆత్మ కృష్ణవేణిని నీ నుంచి కాపాడింది. అరకులోని ఓటమి ఆత్మగా నా గెలుపు. గుర్తుకొచ్చిందా కాలముఖరుద్రా? నీ భారీగా ఉన్న ఆ రూపాదేవి ఇప్పుడు ప్రజ్ఞాదేవిగా పుట్టింది. అదృశ్య రూపంలో నన్ను వేధించి ముంబై నుంచి విజయవాడకి రప్పించావు. అంటే నీ చావుకి నువ్వే నన్ను నీ దగ్గరికి రప్పించుకున్నావు. చూసావా, ఇది భగవంతుడి రాత. నువ్వు గెలుపు గీతని చేరలేవని చెప్పడానికి జస్ట్ ఎగ్జాంపుల్ కాలముఖరుద్రా. చిన్నమ్మదేవిని నువ్వు తాకకుండా అడ్డుపడ్డానికి ఆ దేవుడు నాకు ఈ జన్మనిచ్చాడు. చిన్నమ్మదేవిని కాపాడ్డానికే కృష్ణా తీరంలో ఉన్న కనకదుర్గ ఒడికి ఆ దేవుడు నన్ను రప్పించాడు. సో
నేను బ్రతికుండగా నువ్వు చిన్నమ్మదేవిని తాకలేవు. నన్ను ఈ క్షణం చంపి ఇక్కడే చిన్నమ్మదేవి చెట్టు దగ్గర పాతి పెట్టినా ఆత్మరూపంలో బయటికి వచ్చి చిన్నమ్మదేవిని కాపాడతాను. చంపు చంపు చంపు. రూపాదేవి, నేను చిన్నమ్మదేవిని తాకలేనా? నో డౌట్. సరే రూపాదేవి, నేను చిన్నమ్మదేవిని లొంగ తీసుకుని నా పగని సాధిస్తానో లేదో తెలియాలంటే నువ్వు బతికుండాలి. నేను బ్రతికితే నువ్వు అవుట్ కాలముఖరుద్ర. అయితే చిన్నమ్మదేవిని కాపాడే కవచం నువ్వే అంటావు. సరే, ఒప్పుకుంటాను. నువ్వు చిన్నమ్మదేవిని ఎలా కాపాడతావో చూస్తాను. చూడటమేంటి, నేను ఫిక్స్ అయిపోయాను. వెర్రి కాలముఖరుద్ర. రూపాదేవి ఆగండి, వెనక్కి వెళ్ళిపోండి. రూపాదేవి, ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. నీ ఓటమి మొహం నేను మళ్ళీ చూడాలి. కృష్ణవేణి చేతిలో నీ చావు గీత నీ నుదుటి మీద నాకు కనిపిస్తుంది కాలముఖరుద్ర. శబాష్ శబాష్, నన్ను ఉడికించావు, నన్ను రెచ్చగొట్టావు, నా పగని 1,00,000 రెట్లు పెంచావు. ఇలాంటి శత్రువు బతికుండాలి. రాయ్, రూపాదేవి గారిని తీసుకెళ్లి మన డెన్లో ఉంచండి. వెళ్ళండి అరకు మహారాణి గారు. చిన్నమ్మదేవి, గెలుపు నీదా నాదా? ఈ అమావాస్య తీర్పునిస్తుంది. అవును, ఇంత అర్జెంటుగా మావయ్య గారు ఎందుకు రమ్మన్నారు? ఏమో తెలియదు అలివేణి. అలివేణి, ఏంటి తెగ ముద్దుస్తున్నా? అవునా? ముందు చూసుకుని డ్రైవ్ చేయి, లేకపోతే ఎవరైనా గుద్దేస్తారు. ముద్దు గుద్దు భలే ఉంది. అన్నీ బాగుంటాయి. అరవింద్, 2 రోజుల క్రితం ఎంత భయపడ్డామో ఈరోజు అంత సంతోషంగా ఉన్నాం. అంతా వదిన వల్లే మనం ఈరోజు సంతోషంగా ఉన్నాం. కానీ మీ అత్తయ్య కృష్ణవేణిని బయటికి పంపడం మాత్రం కరెక్ట్ కాదు. మా అత్తయ్య అంటే మీ అమ్మే కదా. రాక్షసి. అయినా ఆ రోజు మీ అమ్మకు నువ్వు చెమటలు పట్టించావు. మళ్ళీ ఫీల్ అవుతుందని వెళ్ళి ఏదో కవర్ చేశానులే. మీ అమ్మ నా గురించి ఆలోచించి వదిన మీద కోపం పెంచుకుని అలా చేసింది అలివేణి. అరవింద్, నిజానికి మా అమ్మకి కృష్ణవేణంటే ప్రాణం. తనిలా చేసిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మీ లేడీస్ మనసు విరిగితే అంతే, ప్రపంచం బద్దలైపోవాల్సిందే. ఏమో గాని వాళ్ళిద్దరూ అమ్మా కూతుళ్ల కంటే ఎక్కువ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మన వల్ల పొరపొచ్చాలొచ్చాయి. ఎలాగైనా కృష్ణవేణి వదిన్ని మీ అమ్మని కలపాలి అలివేణి. అదే నేను ఆలోచిస్తున్నాను. ఎలా కలపాలి? ఏదో ఒక దారి కనిపిస్తుంది, చూద్దాం. అలివేణి, ఏమైంది? అలివేణి, ఇదిగో వాటర్ తాగు. ఏమైంది అలివేణి? ఏం లేదులే.
కాసేపు కారాపు. ఓకే. అలివేణి, కొంప తీసి ఫుడ్ పాయిజన్ కాలేదు కదా? పద హాస్పిటల్కి వెళ్దామా? ఓయ్ ఆగాగు. అలా సిగ్గుపడతావేంటి అలివేణి? అరవింద్, అది ఏంటది? అది నాకెందుకో డౌట్ వస్తుంది. డౌట్ ఏంటి? మరి నేను మరి నువ్వు? నేను ఏంటి, అమ్మవా? అవునా? నిన్నటి నుంచి వామిటింగ్స్ మొదలయ్యాయి. మరి ఇంట్లో మీ అమ్మకి చెప్పలేదా? చెప్తే కన్ఫర్మ్ చేసేది కదా, లేదంటే హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకు దాచావు? కావాలనే దాచాను. ఏ? నేను ప్రెగ్నెంట్ అన్న విషయం మనిద్దరం కలిసి వెళ్ళి ఫస్ట్ కృష్ణవేణికి చెప్పాలి అరవింద్. మీ అమ్మ నాన్న వాళ్ళందరికంటే ముందు ఈ శుభవార్త చెప్పాల్సింది కృష్ణవేణికి. ఎందుకంటే మన ప్రేమను కలిపింది కృష్ణవేణి, మన పెళ్లి చేసింది కృష్ణవేణి. అందుకే ఎవరికీ చెప్పలేదు అరవింద్. యు ఆర్ సో స్వీట్. ముందు హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత కృష్ణవేణి వదనకి చెప్దాం, సరేనా? థ్యాంక్ యూ అరవింద్. ఎందుకు? నాకు అమ్మనయ్యే గొప్ప అదృష్టాన్ని ఇచ్చినందుకు. ఏయ్, ఆ స్వామీజీ ఎలా ఉన్నాడేంటి? ఏయ్, అరవకు, నిశ్శబ్దంగా ఉండు. అనవసరమైన విషయాల జోలికి వెళ్ళకు రూపాదేవి. అసలు ఈ స్వామీజీ ఏంటి ఇలా ఉన్నాడు? ఇతనికి కాలముఖ రుద్రుడికి సంబంధం ఏంటి? కృష్ణవేణి, ఈ అమావాస్య కాలముఖ రుద్రుడికి నీకు మధ్య జరిగే సమరానికి వేదిక. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో ఆ పైవాడే తెలుస్తాడు. అరవింద్, మీరేంటి ఇలా వచ్చారు? నేనే ఫోన్ చేసి రమ్మన్నాను రత్న. ఈ గొడవల్లో ఎందుకు సృజన్? ఎందుకేంటి రత్న, అమ్మవారు పూజ చేయాలి కదా. కృష్ణవేణికి ఇప్పటికి 100 సార్లు ఫోన్ చేశాను, తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. దీక్షితులు గారు కోడల చేత పూజ చేయించాలి అన్నారు. కృష్ణవేణి లేదు కాబట్టి అలివేణిని పిలిపించాను. ఏంటి మామ్, అసలు ఈ పూజలేంటి? ఈరోజు అమావాస్య కదా, అమ్మవారి పూజ చేయమని దీక్షితులు గారు చెప్పారు. అంతే, కంగారు పడకు. మావయ్య గారు ఏం చెప్పకపోయేసరికి టెన్షన్ పడ్డాం అత్తయ్య. సరే సరే, రండి. సూర్యాస్తమయంలోపు అమ్మవారికి పూజ చెయ్యాలి. రండి.
వదినా కృష్ణవేణి. సృజన్, మన కోడలు కృష్ణవేణిలాగే ఉంది. నేను చెప్పాను కదా రత్న. నమ్మలేకపోతున్నాను సృజన్. మామ్, అర్జెంటుగా వదినకి ఫోన్ చేసి చెప్పు, తనని ఇక్కడికి పిలిపించండి. మీ వదినకి అన్నీ తెలుసు. ముందు అమ్మవారు పూజ చేద్దాం రండి. పదండి. ఏంటి నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? అరవింద్, ఏంటలివేణి? ఒకసారి ఇలా రా. ఏంటలివేణి? అరవింద్, అటు చూడు. డాడీ, డాడీ, ఏమైంది అరవింద్? ఒకసారి ఇలా రండి. ఏమైంది అరవింద్? ఒకసారి అటువైపు చూడండి. సృజన్, మనం అభిషేకం చేసిన కుంకుమ నీళ్లు ఇక్కడ దాకా వచ్చి ఇంకుతున్నాయి. విచిత్రంగా ఉంది కదూ? అది కాదు అత్తయ్య గారు, అక్కడేదో మెరుపులో వస్తుంది చూసారా? అవును, కనిపిస్తోంది. డాడీ, తవ్వనా? సరే. అరవింద్, ఒక నిమిషం ఆగు.